నేను మీకు వచ్చింది ఒక భద్రత గల సమాజం, ఒక అభివృద్ధి ఉన్న సమాజం, అందరికీ నిలబడే ఒక సమాజం కావాలి. కానీ మనకి 2019 నుంచి మనం ఏదైనా మాట్లాడదామంటే దాడులు, దోపిడీలు, ఏదైనా అడిగితే బూతులు, ఇలాంటి ప్రభుత్వాలు, 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్లు ప్రభుత్వం ఇది మారాలి. ఇది మారాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించాను. దా విధంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది. ఒకటే, మన రాజ్యాన్ని, మన ప్రజల్ని రక్షించుకోవాలంటే అందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనకి ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేకించి ఈ సందర్భం మనం ఈ ఎన్నికల్ని ప్రత్యేకమైన దృష్టితో చూసి మనకి కూటమిని మనస్ఫూర్తిగా గెలిపించాలి ఈ రోజునని చెప్పి నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు, అభ్యర్థించడానికి, ఆర్థించడానికి వచ్చాను. మనకి పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత గారు పోటీ చేస్తా ఉన్నారు. వంగలపూడి అనిత గారు, అలాగే మనకి సైకిల్ గుర్తు మీద మనకి యనమల దివ్య గారు పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద. అలాగే గాజు గ్లాస్ గుర్తు మీద మనకి టీ టైం ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తా ఉన్నారు. సో మీరందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి మీరందరూ ఈ కూటమికి నిలబడాలి అన్న ఒక ఆకాంక్షతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అలాగే వేదిక పైన తుమ్మల రామస్వామి గారికి, తోటా సుధీర్ గారికి, చోడిశెట్టి గణేష్ గారికి, మధు వీరేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే గతంలో నుంచి పోటీ చేసిన రాజా అశోక్ బాబు గారికి, ఎక్స్ఎమ్మెల్యే, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చెలుకూరి రామ్ కుమార్ గారు, కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ బీజేపీ, వెలుగుల గోపాలకృష్ణ గారికి కూడా తుని ఇన్ఛార్జ్, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆడబిడ్డలు చేయి ప్లే కార్డ్ చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి మొదటగా విడుదల చేస్తాం. అలాగే రెండవది కూర్చొని మనకి సిపిఎస్ గురించి, మనకి ఉద్యోగుల భద్రత కోసం, వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో 217 రద్దు, అలాగే వారి కోసం 20,000 మనకి సెలవు దినాల్లో మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం. అలాగే మనకి దివీ సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది. మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలుష్యం ఉందనేది పోయినసారి కూడా నేను వచ్చాను. తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను. ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీస్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీస్ ని ప్రారంభించారు. సమస్య అంతా ఎక్కడుందంటే, ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్ని కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్లలో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాంటి పర్యావరణం కోసం నేను మాటిస్తున్నాను. ప్రత్యేకించి ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీస్ కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగినా, కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినా నేను ముందుండి
పవన్ కళ్యాణ్ ముందుండి, జనసేన ముందుండి, తెలుగుదేశం ముందుండి, భారతీయ జనతా పార్టీ ముందుండి, మేము ముందుండి కాలుష్యాన్ని, మీ జీవితాలని నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది. అలాగే దారి పొడవుతా అనేక దేవాలయాలు కనిపిస్తున్నాయి. అలాగే మన లోవలో ఉన్న తలుపులమ్మ అమ్మవారి దీవెనలు కావాలి. తలుపులమ్మ అమ్మవారికి ప్రతిరోజు మొత్తం ఎంతో మంది, వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని వంటలు కూర్చొని అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి. కానీ సరైన వస్తువులు లేవు. వారి కోసం ప్రత్యేకించి తలుపులం దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి, ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు. వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు గాని, మనకి వసతులు గాని కూటమి ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం. అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందని చాలా డిమాండ్ ఉంది. మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మనకి సాగునీరు ఎవరికైనా మీద పడతాం. వెనకెళ్ళండి, దయచేసి వెనకెళ్ళండి. దయచేసి కింద ఆడపెట్టున్నారు అక్కడ. దయచేసి ఈ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. ప్లీజ్ దయచేసి అన్నదమ్ములకు చెప్తున్నాను. దయచేసి ఆడపెట్టున్నారు, నలిగిపోతున్నారు. దయచేసి ప్లీజ్ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. మీకు రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. దయచేసి మీద పడద్దు. మన ఇంట్లో ఆడబిడ్డలు నలిగిపోతారు. మెగా టీఎస్సీకి చెప్పానమ్మా, మీ ప్లే కార్డు గురించే చెప్పా. రాగానే మెగా టీఎస్సీ మీదే మొదటి సంతకం, మొదటి ఫైల్ కదులుతుంది. మీకు ఆ మాట ఇస్తున్నాను. మీకు అలాగే మనకి తునిలో 100 చెరువులుంటే స్థానిక మనకి R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి, చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ ఆయన, కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.